సో ఇక్కడ టేక్ జరుగుతుంది చూడండి. సో ఒకసారి ఫోన్ చేసి ఒక డెమో ఫిల్మ్ తీస్తున్నా, నువ్వు ఏడీగా చేయాలి అని. యాక్టింగ్ చేసిన బట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎప్పుడు చేయలేదు. సో ఇందులో అన్ని షూట్ ఎలా చేసాము అనేది మీరు చూస్తారు కాబట్టి అందుకే మీకు ఇట్లా పాతవాడ బంగ్లాలు, దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. నమస్తే దోస్తో, ఈ వ్లాగ్ అంతా ఈ ఇయర్ది కాదు, లాస్ట్ ఇయర్ది. నేను భూత్ భవిష్యత్ వర్తమాన్ అనే ఒక సినిమా చేశాను. ఆ షూటింగ్ ప్రాసెస్ అంతా వ్లాగ్ లో ఎందుకు చేయొద్దు అనే ఒక ఆలోచన వచ్చింది. అందుకే షూట్ చేశాను, ఎడిటింగ్ కూడా అప్పుడే చేశాను. బట్ కొన్ని కారణాల వల్ల నేను యూట్యూబ్ లో పెట్టలేకపోయాను. బట్ ఇప్పుడు పెడుతున్నాను, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ సినిమా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సినిమా చూడండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో మీరు షూటింగ్ ప్రాసెస్ చూస్తారు. సినిమా చూస్తే ఈ సీన్లని ఎలా అవుట్పుట్ వచ్చింది అనేది మీకు తెలిసిపోద్ది. చలో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఈ సినిమా డైరెక్టర్ పేరు జమీరు, నా ఫ్రెండే. సో ఒకసారి ఫోన్ చేసి ఒక డెమో ఫిల్మ్ తీస్తున్నా, నువ్వు ఏడీగా చేయాలి అన్నాడు. సో మంచి ఆపర్చునిటీ కదా, నేను ఇంతకుముందు యాక్టింగ్ చేసిన బట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎప్పుడు చేయలేదు. సో ఇతను అడిగిండు, అది మంచి బాగా హెల్ప్ అవుతుంది కూడా యాక్టర్స్ కి. అంతేకాకుండా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఉంది, ఆ క్యారెక్టర్ పేరు కూడా చిన్ననే అన్నమాట. సో ఆ క్యారెక్టర్ కూడా చేయాలి అన్నాడు. సో డబల్ ధమాకా అన్నమాట. సో అందుకే ప్రొసీడ్ అయిపోయినా, పోతున్నట్టే. సో ఇది డెమో ఫిల్మ్. డెమో ఫిల్మ్ అంటే ఏంటంటే, సో ఒక ఫీచర్ ఫిల్మ్ స్టోరీ రెడీ చేసుకుంటారు అన్నమాట. ఫీచర్ ఫిల్మ్ అంటే అదే మనం థియేటర్ లో రిలీజ్ అవుతాయి కదా, వాటిని ఫీచర్ ఫిల్మ్స్ అంటారు. సో అట్లా ఫుల్ లెంత్ ఒక స్టోరీ రెడీ చేసుకొని అందులో కొంత పార్ట్ షూట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారన్నమాట. అందులో తెలిసిపోతుంది అన్నట్టు ఆ స్టోరీలో ఉన్న ఇంటెన్స్ ఏంటిది, ఆ డైరెక్టర్ టాలెంట్ ఏంటిది, ఎట్లా చూపిస్తుండు, స్టోరీని ఎట్లా చెప్తుండు, అన్ని బాగా హ్యాండిల్ చేసిండా లేదా అనేది మనకు ఈ డెమో ఫిల్మ్ లో తెలిసిపోతుంది అనమాట. అందుకే ఈ డెమో ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీని చూసే మనకు ప్రొడ్యూసర్లు వస్తారు. ప్రొడ్యూసర్లు వస్తేనే ఈ సినిమా పెద్ద సినిమా అవుతుంది, థియేటర్ లో రిలీజ్ అవుతుంది. మా అందరి డ్రీమ్ కూడా అదే కదా, ఎప్పటికైనా 70mm స్క్రీన్స్ పైన మన పేర్లు పడాలి అనేది. ఆ డ్రీమ్ అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే బాగా కష్టపడి చేశాము, అంతే బాగా అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఇందులో అన్ని షూట్ ఎలా చేసాము అనేది మీరు చూస్తారు కాబట్టి ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా మీరు చూడండి. సో ఇప్పుడు మనం లొకేషన్కి వచ్చేసినాము. ఈ లొకేషన్, దీని పేరు రాక్ క్యాజిల్, బంజారా హిల్స్ లో ఉంటుంది. సో ఇది ఒక హర్రర్ ఫిల్మ్ అన్నమాట. అందుకే మీకు ఇట్లా పాతవాడ బంగ్లాలు, దయ్యాలు కనిపిస్తా ఉంటాయి. ఇదే ఇప్పుడు మేము సీన్ తీస్తున్న ప్లేస్. సో ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు, కెమెరా సెటప్, లైటింగ్ సెటప్, యాక్టర్ ఆయన ప్రిపరేషన్ లైన్ ఉన్నారు. ఇక్కడ పేపర్స్ పట్టుకొని వచ్చింది మా డైరెక్టర్ జమీర్ అన్నమాట. సో లైటింగ్ అనేది ఒక సీన్ కి, ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ లైటింగ్ వస్తున్న కాడ అట్లా పరదాలు పెట్టి కవర్ చేస్తూ, అండ్ తక్కువ లైటింగ్ ఉన్న దగ్గర లైట్లు పెట్టి లైటింగ్ ఇస్తూ చేయాల్సి ఉంటది. కొంచెం డిఫికల్ట్ టాస్క్ లైటింగ్ అనేది, చాలా నాలెడ్జ్ ఉండాలి దానిపైన. ఎందుకంటే సో మొత్తం లైటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఓపి గారి కరెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కెమెరాలు ఎట్లా కనిపిస్తుంది అనేది డిఓపి గారికి తెలుస్తుంది కాబట్టి, సో ఎక్కడ లైట్ ఎక్కువ కావాలి, తక్కువ కావాలి అనేది చెప్తారు. సో దాన్ని బట్టి పరదాలు, లైట్లను బట్టి ఆ లైటింగ్ అడ్జస్ట్ చేసుకొని టేక్ వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ టేక్ జరుగుతుంది చూడండి. ఒక చిన్న షార్ట్ చేయడానికి కూడా చాలా కష్టం, చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో అట్లా ఒక షార్ట్ చేసిన తర్వాత రివ్యూ చూసుకుంటారు. అందులో యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే టెక్నికల్ గా కానీ ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకొని మళ్ళీ టేక్ వెళ్తారు అనమాట. సో ఈ సీన్ కి సంబంధించిన ఒక షాట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక షాట్ తీస్తున్నారు. ఇట్లా అన్ని షాట్లు తీసుకొని రివ్యూలు చూసుకొని కరెక్షన్లు చూసుకొని చేస్తూ ఉంటారు అనమాట. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఈ సినిమాకి. నెక్స్ట్ సీన్ కి పొగ రావాలన్నట్టు, హర్రర్ సినిమా కదా, చీకట్లో తీసే సీన్, దానికి పొగ రావాలి. సో ఆ పొగ కోసం నాకు కొన్ని వస్తువులు ఇచ్చి అరే పొగ పెట్టమని చెప్పింది అన్నట్టు. సో అది రాత్రి తీసే సీన్. అయినా కానీ ఒకసారి ట్రయల్ చేద్దామని చెప్పేసి చూస్తే అసలు బొగ్గులు ఎంత కంటుకోలేదు. పేపర్లు వేసినాం, పెట్రోల్ పోసినాం, ఆ పేపర్లు ఉన్నసేపు, ఆ పెట్రోల్ ఉన్నసేపు అంటుకున్నాడు, ఇక ఆరిపోడు. సో ఇవన్నీ అట్లా పక్క పెట్టేసి నెక్స్ట్ సీన్ లొకేషన్ కి వచ్చేసినాం. మా శివాబాయ్ కెమెరా తీసుకొచ్చి పెట్టి చూస్తూనే ఉన్నాడు. శివ బ్రో అంటే ఈ సినిమాకి డిఓపి అన్నమాట. సినిమా షూటింగ్ అంటే డిఓపిలకు మస్తు పని ఉంటది. మిగతా వాళ్ళకి షార్ట్ గ్యాప్ లో బ్రేక్లు ఉంటాయి కానీ వీళ్ళకి అసలు రెస్టే ఉండదు. సో డైరెక్టర్ వచ్చి నాకు ఇక్కడ ఒక షార్ట్ కావాలి అని చెప్తే అక్కడ ఫీల్ తీసుకురావడానికి లైటింగ్ వాళ్ళతోటి, సెట్ వాళ్ళతోటి కొలాబ్ అయి పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఇక మన విషయానికి వస్తే లొకేషన్ చూసుకొని అట్లే సీన్ చూసుకొని ఆ సీన్ కి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని తెచ్చుకోవాలన్నమాట. ఇక చూడండి, నేను చైర్లు, మా డైరెక్టర్ గారు టేబుల్లు, మా హీరో గారు బ్యాగులు పట్టుకొని వస్తుండ్రు. సో ఈయనే మా డిఓపి శివ బ్రో. ఆ షేడ్ చూడు ఎట్లా అయిపోయిందో, ఏడబడతాడు ఆ కెమెరా వెట్టుడైనా తీసుడైనా, ఇక అట్లా లేకపోతే ఎట్లయితుంది. సో ఇంకొక సీన్ టేక్ జరుగుతుంది.
సో ఈ సీన్ తీసేసరికి చీకటి అయిపోయింది. ఇంత ముందు తీసిన సీన్ ప్రాపర్టీస్ తీసుకురావాలి, అసలు చీకటి అయింది. చెప్పిన కదా ఇదంతా దయ్యాల కొంప, అలా పోదామంటే భయం అయితే ఉంటది. పక్కకు మా జమీర్ భాయ్ ఉన్నాడు కాబట్టి ధైర్యంగా పోయి తీసుకొచ్చినాం. ఈ పొగ పెట్టేదైతే మస్తు సతాయించింది. ఇక అటో ఇటో తనలాడి ఇక సెట్ చేసినాం. సో ఇది నైట్ అవుట్డోర్ షూట్ కాబట్టి లైటింగ్ చూడండి ఎక్కడెక్కడ పెట్టిండ్రు, ఎక్కడెక్కడ కొండల మీద బిల్డింగ్ల మీద పెట్టచ్చిర్రు. ఇక చూడండి ఇక్కడ మా దయ్యం కూడా రెడీ అవుతుంది. ఆ వెనక చూసినట్టయితే మా డైరెక్టర్ డిఓపి డీప్ డిస్కషన్లు ఉన్నారు. మా డైరెక్టర్ సాబ్ ఏమన్నాడు, నాకు ఈ షాట్ ఇట్లనే కావాలి అన్నట్టున్నాడు. మా శివాబాయ్ ఎట్లా చేద్దామా అని చెప్పి నెత్తికొక్కుంటూ పోతుండు. ఎవరు ఏం చేసినా కానీ అవుట్పుట్ బాగా రావడానికే చేస్తారు. సరే మరి మీరు కూడా చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. అరే ఈ బొమ్మ గురించి చెప్పాలి మీకు. ఈ బొమ్మ ఫస్ట్ ఇట్లుండే అన్నమాట. దీన్ని మా మేకప్ ఆర్టిస్ట్ అన్న ఇట్లా చేసిండు. మనుషులకే కాదు బొమ్మలను కూడా ఎట్లా పడితే అట్లా తయారు చేస్తారు అన్నట్టు. ఓకే, సో నా పని అయిపోయింది. ఇంకొక షాట్ ఉంది. జమీర్ భాయ్ ఇక ఇప్పటికే లేట్ అయింది, నువ్వు నేను చేసుకుని వెళ్ళిపోతా అన్నాడు. సో అందుకే నేను బయలుదేరినా. ఇక్కడ నుంచి ఇక నేను ఈసీఎల్ ఉంటా. ఈసీఎల్కి వెళ్ళేసరికి 1.5-2 గంటలు పడుతుంది. సో బయలుదేరిపోయినా ఎర్లీగా. ఇంకా వేరే లొకేషన్ లో షూట్ చేసిన వీడియోస్ కూడా ఉండే, అవి పెడతా. మీరు మాత్రం సినిమా చూడండి, అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకు కూడా తెలుస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చింటూ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. నమస్తే.